మాధవరం గారు సార్ చెప్పండి సార్. గత 11 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 26+1 బీసీ కులాలను తీసివేశారు. అదంతా మీకు తెలుసు. మీకు ఒక పేరుంది 26 కులాల ఎమ్మెల్యే అని. ఏది ఏమైనా కుక్కడపల్లి నియోజకవర్గంలో మీరు 26 కులాల కోసం అనేక వేదుల మీద పోరాడారు. అయినా కానీ వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. 20 లక్షల మంది ఇప్పటికీ రోడ్డు మీద ఉన్నారు. కానీ ప్రైమ్ 9 గత నెల రోజులుగా వీళ్ళ కోసం పోరాటం చేస్తుంది. ఎట్టకేలకు కుక్కడపల్లిలో రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం ఇలా ప్రైమ్ 9 కథనాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అండ్ బీసీ కమిషన్ చైర్మన్ నిన్న 15వ తారీఖున ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. మళ్ళీ వీళ్ళని బీసీ జాబితాలో చేర్చడానికి ప్రాసెస్ను స్టార్ట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? కమిషనర్ గారు నిన్ననే చెప్పినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది 26 కులాలు అనేటటువంటిది మొట్టమొదటిసారిగా రాష్ట్రం విభజించిన తర్వాత నిర్దాక్షరకంగా తీయడం అనేది నిజంగా బాధాకరం. అతి నిరుపేదం ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి శ్రీకాకుళం వాళ్ళు కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, ఇక్కడ వచ్చేటువంటి సెట్టిపల్లి కానీ, తూర్పు కాపు కానీ, కుప్పు వెల్మనే కానీ, ఇవన్నీ ఒక 26 కులాలను తీసేయడం అనేది బాధాకరం. నేను ఫస్ట్ టైం నుంచి కూడా దీని మీద పోరాడుతున్నా. అయినప్పటికీ కూడా మాకు సపోర్ట్ లేక, ఓట్లు వేసుకున్నారు తప్ప ఎవరు కూడా సపోర్ట్ లేక ఒక్కరినే పోరాడడం వల్ల ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలిసినా నాకు ఒక 5 మంది 6 మంది ఎమ్మెల్యేలు నాకు ఎంబడున్నా అతను సాధించుతుంది కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. లోపటేమో బయట మాట్లాడడం, లోపల మాట్లాడకపోవడం, అసెంబ్లీలో మాట్లాడకపోవడం, బయట మాట్లాడడం, ఈ రకంగా చాలా ఇబ్బంది. నిజంగా ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఆందోళన చెందారు, నష్టపోయారు. ఇది నిజంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ఇచ్చింది, మేము వచ్చిన తర్వాత చేస్తామని. నిజంగా చేస్తే నిజంగా సంతోషపడతాను. ఎందుకంటే నిరుపేదలటువంటి కుటుంబం జన్మించేటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరంలో ప్రతి బిల్డింగ్ లో ఇలా రక్తంతో ఇలా పనిచేసేటటువంటి కూలి పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నిరుపేదలు చదువుకుని తీర్చుకోలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది. నేను ముఖ్యమంత్రి గారు అందుగురించి మొన్ననే చెప్పాను. నేను ముఖ్యమంత్రి గారు నా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి నేను గెలిచిన తర్వాత ఇప్పుడు కాదు, ఎంపీ నిలబడ్డప్పుడు గెలిచినప్పుడు కూడా హామీ ఇచ్చాడు. మళ్ళా పిసిసి అధ్యక్షుడు వచ్చినప్పుడు హామీ ఇచ్చాడు. మొన్న ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఎంపీ ఎలక్షన్లో వచ్చి హామీ ఇచ్చాడు. దీనికి స్వాగతం పలుకుతున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు దీన్ని పూర్తిగా పెద్ద మనసు చేసుకొని, అవసరమైతే నేను మొన్న కూడా చెప్పాను, అవసరమైతే నేను కాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నాను, నేను మీరు చేయండి అని. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా నేను విజ్ఞప్తి చేశాను. అయ్యా మీరు రండి, అప్పుడు వచ్చి మీరు ఎలక్షన్లో వచ్చి చెప్పిపోతా ఉన్నారు, మరి ఇప్పుడు అవకాశం మీకు వచ్చింది, అక్కడ మీరు రండి, అందరం కలిసి వెళ్దాం, అక్కడ ముఖ్యమంత్రిని కలుద్దాం, ఇక్కడ ముఖ్యమంత్రి కలుద్దాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఏదైతే ప్రైమ్ 9 ఏదైతే కథనాలు చేస్తుందో నిజంగా ధన్యవాదాలు తెలియాలి. ఏ ఛానల్ కూడా ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరు పట్టించుకోలేదు. ఇష్యూలో ఎందుకు పట్టించుకోలేరు ఏంటో అర్థం కాలేదు, పట్టించుకోలేదు. నిజంగా మీ ప్రైమ్ 9 పట్టించుకోవడం అనేటటువంటిది ఒక శాసనసభ్యునిగా నా పేరే 26 కులాల ఎమ్మెల్యే అంటారు అసెంబ్లీకి పోతే. మాధవరం కృష్ణారావు అలియాస్ 26 కులాల ఎమ్మెల్యే అని పేరు పెట్టారు మీకు. ఎప్పటికీ అది న్యాయం జరిగితే నాకు 26 కులాల ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అన్నా నాకు సంతోషంగా, నాకు ఏం బాగాలేదు. వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకు జరగాలంటే వాళ్ళ దగ్గర నుంచి నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంబడి తిరిగిన వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ నిర్ధారణ తీయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకు తీశారో ఏంటో నేను దాని లోతులకు పోలేం. కానీ ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు కానీ, ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మన నిజామాబాద్ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. అరే కనీసం ఇటువంటి న్యాయం చేద్దామన్నటువంటి ఆలోచన 10 మంది పోయి పార్టీలకు అతీతంగా పోయి ముఖ్యమంత్రిని కలిస్తే ఎందుకు జరగదు? ఇది 100% జరుగుతుంది. కానీ ఓట్లు వేసుకోవాలి, ఓట్లప్పుడు మేము ఉంటాం, మేము చేస్తామని చెప్పడం, ఓట్లు అయిపోయినాక మళ్ళీ దాని గురించి పట్టించుకోవడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా హైదరాబాద్ ఎమ్మెల్యేలు కానీ, ఖమ్మం ఎమ్మెల్యేలు కానీ, ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ కులస్తులకు ఓట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా స్పందించాలి. అందరం కలిసి చెల్లాలి, పోరాడాలి, ముఖ్యమంత్రిని ఒప్పించాలి. అవసరమైతే అన్ని ప్రతిపక్షాలతో లెటర్ తీసుకొని ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. నేను ఒక్కరి పోరాడకపోవడం వల్ల నా వల్ల కాలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేశాను, అసెంబ్లీలో మాట్లాడాను, క్వశ్చన్ అవర్ వేసా కూడా క్వశ్చన్ కూడా రిజెక్ట్ చేసే సందర్భాలు చూశాను. లోపల మాట్లాడుతూ బయట కూడా మాట్లాడు, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా న్యాయం చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. సత్యనారాయణ గారు ఇప్పటికైనా ఈ ప్రైమ్ 9 కథనాలతో స్పందించిన బీసీ కమిషన్ ఈ రోజున ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు ఒకటి చెప్పారు, ఏది ఏమైనా బీసీ కులాలను తీసేయటం అన్యాయం అని చెప్పారు. 11 సంవత్సరాలుగా రోడ్డు మీద పడితే ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్లో వేలాది మంది ఓట్లేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి కుక్కడపల్లి, శేర్లింగంపల్లి, పటాన్ చెరువు, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, ఉప్పల్ అన్ని ఏరియాల్లో కూడా 26 కులాలకు సంబంధించిన వేలాది మంది ప్రజలు మీకు ఓట్లేశారు. పార్టీల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ ఓట్లతో మీరు పదవులు అనుభవిస్తున్నారు. కానీ ఆ పదవులను అడ్డం పెట్టుకునైనా వీళ్ళ గురించి మాట్లాడాలి అసెంబ్లీలోని. ఎందుకు ఆ రోజు మాట్లాడితే అధినేతల యొక్క ఇబ్బందులు వస్తాయనా ఎందుకు మాట్లాడలేదు? నిజంగా మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ మాధవరం గారు. ఒక్క ఎమ్మెల్యే కాదు 10 మంది అసెంబ్లీలో మాట్లాడుంటే ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు అందుకుని మీ అందరికీ దేవుడిగా వాళ్ళు చూసేవారు. కానీ ఈ రోజున సుప్రీంకోర్టు మెట్లెక్కినా కూడా ఇంకా న్యాయం జరగబడడానికి కారణం ఏంటంటే
ప్రతి కోర్టులోని ఒక డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. బెంచ్ మీదకి అవన్నీ ఒక బెంచ్ అవ్వడం వల్ల 26 కులాల ప్రాసెస్ డిలే అయింది. ఇప్పటికైనా రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల మీరు కుక్కట్పల్లిలో స్పందించారు, మీకులాగా అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం. దీన్ని రాజకీయ కోణంలో చూడకండి, పదవులు చూడకండి, రాజకీయాలు చూడకండి, మన ఎమ్మెల్యే టికెట్లు పోతాయని చూడకండి. ఏదేమైనా ఒక బీసీలకు అన్యాయం చేస్తే గత ప్రభుత్వం కర్మ ఏ విధంగా చూపించిందో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. నేనేమి చెప్తున్నానంటే మాధవరం గారు, మీరు దీనికి బాధ్యత వహిస్తారా? 26 కులాలను కలిపే వరకు ప్రైమ్ న్యాయ వేదికగా చెప్పండి. నేను ఆ రోజు బాధ్యత వహిస్తా, ఈ రోజు బాధ్యత, ఎక్కడ రమ్మన్నా అక్కడ వస్తాను. నాకు వాళ్ళకి న్యాయం జరగాలి. మీరు అన్నారు ఏంటంటే హైదరాబాద్ కి ఓట్లున్నాయి అని చెప్పకండి సార్. మొత్తం రాష్ట్రం మొత్తంలో ఓట్లున్నాయి. ఉన్నాయి. ప్రతి దగ్గర వీళ్ళ కష్టం ఉంది. ఇవాళ ఎక్కడన్నా బిల్డింగ్ కడుతుంటే బిల్డింగ్ మీద గుసుకే మోసే వాళ్ళ వీళ్ళే లేకపోతే ఒకటి పనిచేసేటోడే లేడు. కరెక్ట్. కాబట్టి ఇలా అన్ని 119 నాకు తెలిసిన 70-80 కాన్స్టిట్యూన్సీలలో వీళ్ళ బలం ఉంది, వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. అది హైదరాబాద్ ఎమ్మెల్యేలే కాదు, అన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్నారు, పిసిసి అధ్యక్షులు వచ్చాడు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ప్రకటించిపోయారు. బీజేపీ ఈటల రాజేందర్ గారు కూడా దీనికి ప్రకటించారు, బండి సంజయ్ వచ్చి ప్రకటించాడు. ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందించారు. ఆ రోజున నేను కృష్ణయ్య టీడీపీలో ఉన్నప్పుడు కృష్ణయ్యకి ఇచ్చే సంతకం తీసుకున్నాను, ఉత్తమ్ కుమార్ దగ్గర సంతకం తీసుకున్నాను. అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంతకాలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు సంతకాలు పెట్టడమే జరిగింది తప్ప అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి. అసెంబ్లీలో మాట్లాడుతుంటేనేమో బాగుండేది, సంతకం పెట్టి మా పడేస్తే ఇంప్లిమెంట్ కాలేకపోయేది. అది ఎన్ని ప్రయత్నాలు చేశాను అంటే అన్ని ప్రయత్నాలు. ఫస్ట్ 26 కులాలను తీసేశారు అని చెప్పి ప్రెస్ మీటింగ్ పెట్టిన తర్వాత అన్ని కులాలకు తెలుసు 26 కులాలు తీసేశారు, మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు తీసేశారు, నా కాన్షియస్లో ఇబ్బంది పడుతున్నాం. ఫస్ట్ టైం నేనే దీన్ని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీటింగ్ పెడితే అప్పుడు మాకు సంబంధించినటువంటి ఆ కులస్తులంతా నా దగ్గర రావడం, మేము ప్రయత్నం చేయడం, ఎన్ని రకాల ప్రయత్నం చేయడం సాధ్యం కాలేకపోయింది. మరి అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విడిపోయినప్పుడు మరి ఎందుకు తీసేశారు అనేటటువంటిది నాకు తెలియదు. అప్పుడు నేను టీడీపీలో ఉన్నా కాబట్టి నాకు ఐడియా లేదు. నేను టీడీపీలో నుంచి టీఆర్ఎస్ వచ్చడం కారణం కూడా ఇది ఒక భాగం. నాకు మీరు అంటే పాదరి కిప్పింగ్ చూసుకోండి, నాకు 26 కులాలు చేయండి, నాకు ఏ అవసరం లేదు అని చెప్పి వచ్చి చేనైంది. నేను వచ్చిన తర్వాత కుక్కట్పల్లి బహిరంగ సభలో కూడా చెప్పారు 26 కులాల కోసమే పార్టీ మారుతున్నానని. ఇప్పటికైనా బీసీ కన్వెన్షన్ చేసి ముఖ్యమంత్రిగా తలుచుకుంటే 100కి 100 రూపాయలు అవుతుంది. ఇది పెద్ద పని కాదు. ఇది ముఖ్యమంత్రి గారు పెద్ద మని చేసుకొని మాధవరం గారు ఒక విషయం తీసేసినప్పుడు బీసీ కమిషన్ లేదు, జస్ట్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు తీసేశారు. ఇప్పుడు మళ్ళీ బీసీ కమిషన్ వేశారు, సరే స్వాగతిస్తున్నాం. దీన్ని మళ్ళీ డైరెక్ట్గా బీసీ కమిషన్ వెరిఫికేషన్ అయిపోయినంటే ఇమీడియట్గా వితౌట్ ఎనీ కండిషన్స్ వాళ్ళని తిరిగి చేర్చాలంటే మీరేమంటారు? దీన్ని నేనేమంటుంటా సార్ సత్యనారాయణ గారు, కాలాపన చేయొద్దంటున్నాను నేను. దీన్ని కాలాపన మన 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలాపన చేయకుండా ఒక 2 నెలలో 3 నెలలో దీన్ని ఒక టైం టేబుల్ పెట్టుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటది. సానుకూలం దీంట్లో చర్చ అవసరం లేదు, అసెంబ్లీలో పెట్టవలసిన అవసరం లేదు. ఇమీడియట్ గా దాన్ని విత్డ్రా, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, మీరు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటే అది అయిపోతుంది, ఇంప్లిమెంట్ స్టార్ట్ అయ్యింది. కరెక్ట్. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటాం, గవర్నమెంట్ రేపు కమిషన్ జూన్ 13 కల్లా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, మమ్మల్ని ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయండి అంటున్నారు. మాధవ్